ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు ఈ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించెను నిన్ను పోలినవాడు ఎవడు. పిల్లరా, దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును కాక. ఆమేన్. పిల్లలు, ఇక్కడ మనం చూస్తే మరి మోషే, దావీదుడైన మోషే మృతి పొందక మునుపు 33వ అధ్యాయం మొదటి వచనంలో దైవజనుడైన మోషే మృతి పొందక ముందు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. ఇంకా కొన్ని దినాల్లో మరి చనిపోతాడనగా మోషే దైవజనుడు వృద్ధుడైపోయాడు. దైవజనుడు ఇశ్రాయేలులందరినీ దీవిస్తూ వస్తున్నాడు, ఒక్కొక్క గోత్రాన్ని ఆశీర్వదిస్తూ వస్తూ చివరిలో లాస్ట్ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, నువ్వెంత అదృష్టవంతుడివయ్యా, ఎంత ధన్యుడివయ్యా, ఎంత భాగ్యవంతుడివయ్యా ఇశ్రాయేలు. ఎందుకు అంత భాగ్యం? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ఇక్కడ మోషే దావీదుడు చెప్తున్న మాట తెలుసా? రక్షణ పొందిన రక్షణ పొందిన నీతో పాలు పంపులు రక్షణలో పాలు పంపులు పొందుచున్న నీకు పోలినవాడు ఎవడు. పిల్లరా, రక్షణ పొందిన వ్యక్తిని దేవుని వాక్యం భాగ్యవంతుడు అని చెప్తుంది. భాగ్యవంతుడు. పిల్లరా, ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాటలేంటంటే, రక్షణ పొందడం వల్ల మనం పొందుకునే ఆశీర్వాదాలు, రక్షణ వల్ల దేవుడు అనుగ్రహించే రక్షణ. పిల్లల రక్షణ యెహోవాది అని మరి కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. రక్షణ యెహోవాది. సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్. మన దేవుడు మన రక్షణకర్త. మాథ్యూ 1:20 మత్తయి 1:21 ఆయనకు ఇదిగో కుమారుడు కంట, ఆయనకి యేసు అని పేరు పెట్టు. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. ఇంత గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. పిల్లలు, ఈ రక్షణ అంటే ఏమీ కాదు. అదేదో పెద్దది యాగము, లేకపోతే అదేదో పెద్ద మనం చేసే అచీవ్మెంట్ కాదు. దేవుడు మరి శిలువ మీద తన కుమారుడు యేసు ప్రభు వారికి రక్తము, ప్రాణ విమోచన క్రయధనం ద్వారా సిద్ధపరిచిన ఆ రక్షణ. దిస్ సాల్వేషన్ వాస్ ప్రిపేర్డ్ ఆన్ ద క్రాస్. శిలువ మీద ఈ రక్షణను దేవుడు సిద్ధపరిచాడు నీకోసం, నా కోసం. పిల్లల, దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, విశ్వాసము ద్వారా మనం పొందుకోవడమే. ఈ రక్షణ మనకి ఎలా వస్తుంది? ఈ రక్షణ ఎలా వస్తుంది? 2వ అధ్యాయము చూడండి, 5వ వచనం. ఎఫెసీ పత్రిక 2:5. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ గొప్పతనం కాదు. చూడండి, 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కాదు, ఇది మీ వలన, నా వల్ల, మన వల్ల కలిగినది కాదు. దట్ ఈస్ నాట్ అవర్ అచీవ్మెంట్, దట్ ఈస్ నాట్ అవర్ హార్డ్ వర్క్, దట్ ఈస్ నాట్ అవర్ ఎనీథింగ్. దట్స్ ఫ్రమ్ గాడ్. దట్స్ ఇట్. విశ్వాసము ద్వారా కృప చేతని, దేవుని కృప చేత మనం రక్షింపబడ్డాము. దేవుని వాక్యంలో తీతుకు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఎలా రక్షింపబడ్డాం మనం? తీతుకు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్.
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారా మనలను రక్షించను. మనము నీతి, మన స్వనీతి, సొంత నీతిని బట్టి కాదు, మనం చేసే క్రియలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన తల్లిదండ్రుల భక్తిని బట్టి కాదు. ఎలా రక్షింపబడ్డామంటే దేవుని యొక్క కనికరము చొప్పున, గాడ్స్ మర్సీ. పిల్లరా, మరి గాడ్స్ గ్రేస్, ఫెయిత్ యు పుట్ ఇన్ హిమ్. ఆయన యందు నీవు ఉంచిన విశ్వాసముల ద్వారా, కృప చేత, ఆయన కనికరము చొప్పున నీవు నేను రక్షింపబడ్డాం. రోమా 5:8 దేవుడు తన ప్రేమ చేత నిన్ను రక్షిస్తున్నాడు. ప్రేమ, దట్స్ ఇట్. ఆయన మనల్ని రక్షించడంలో గొప్పతనమే లేదు, మన ఎబిలిటీ ఏం కాదు, మన శక్తి సామర్థ్యాలు కాదు, మన క్వాలిఫికేషన్, మన స్టేటస్ కానే కాదు, మన క్యాస్ట్, క్రీడ్ కాదు. దేవుని ప్రేమ, గాడ్స్ లవ్ ఓన్లీ. అపోస్తలుల 4:12 ప్రకారం మరి ఏ మనుష్యుని వల్ల రక్షణ కలగదు, మరి యవ్వన వలన రక్షణ కలగదు. ఆయన నామమును బట్టి, యేసుక్రీస్తు నామం వల్ల మీరు రక్షింపబడి ఉన్నారని మరి అపోస్తలుల 4:12 మనం చూస్తున్నాం. ఏ మనుష్యుని వల్ల రక్షణ కలగదు. ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుల ద్వారా రక్షణ కలగదు. కేవలం యేసు ప్రభు ద్వారా. ఓన్లీ జీసస్. 1 కొరింథీ 1:18 ప్రకారం సిలువని గురించిన వార్త నశించిపోతున్న వారికి వెరితనంగా రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ మీద నీ కొరకు నా కొరకు రక్షణను దేవుడు సిద్ధపరిచాడు. పిల్ల, ఈ రాత్రి రక్షణ పొందిన వాడు ఎంత ధన్యుడండి. నేను ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడగనా? రక్షణ పొందావా? మరొక ప్రశ్న అడగనా? రక్షణ పొందినట్టు నటిస్తున్నావా? మరో ప్రశ్న అడిగినా, రక్షణ పొందినట్టుగా అనుకుంటున్నావా? రక్షణ అంటే ఏంటో తెలియకుండా, ఆ అనుభవం నీకు లేకుండా, ప్రతి వ్యక్తి రక్షణ పొందాల్సిందే. అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ రక్షణ పొందాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు రక్షణ పొందాలండి. సులువుగా మీకు చెప్తాను, రక్షణ పొందడం అంటే ఏంటి? యేసుప్రభు అని హృదయంలో చేర్చుకోవడం అంటే ఏంటి? అంతవరకు హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని మరి కక్కేసి, ఒప్పేసుకుని, విడిచిపెట్టేసి, యేసు రక్తంలో కడగబడి, హృదయాన్ని శుద్ధి చేసుకుని, యేసుప్రభు అని లోపలికి ఆహ్వానించి, మరి జక్కయ్య జీవితంలో అదే ప్రభు అంటాడు, ఆ జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడే, ఇంటికి రక్షణ వచ్చింది. అంటే రక్షణ వచ్చిందంటే ఏదైనా ఒక పదార్థం లాంటిది వచ్చి పడిందా? కాదు. యేసుప్రభు వచ్చారు ఆ ఇంట్లోకి. యేసుప్రభు వస్తే రక్షణ వచ్చినట్టే. లోకసౌతలో చూస్తాం యేసుప్రభు గురించి ఏం రాయబడిందంటే సిద్ధపరచబడిన రక్షణ అని రాయబడింది. ప్రిపేర్డ్ సాల్వేషన్. యేసయ్య వస్తే రక్షణ వచ్చినట్టే. ఇదనలో చాలామంది హృదయాల్లో యేసయ్యకి చోటు ఇవ్వట్లేదు. వారు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మనసు ప్రభుకి ఇవ్వాల, ప్రాణాత్మ దేహాలు ప్రభుకి అప్పగించకుండా పెదవులతో ఆరాధిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు, పేర్లు మార్చుకుంటున్నారు. బ్రతుకు మారటంలే, అంతరంగ స్వభావం మారలేదు, రహస్య జీవితం మారలేదు, మారు మనసు లేదు, పాపాన్ని విడిచిపెట్టలేదు, ఒప్పుకోలేదు. జాగ్రత్త, నీవు దేవుని రాజ్యానికి వారసులు కానే కాదు. నీకోసం ఆరని అగ్ని ఎదురు చూస్తుంది. నువ్వు క్రైస్తవుడు అయినా, క్రైస్తవేతరుడు అయినా, నువ్వు ఎవరివైనా ఈ రక్షణ పొందకపోతే నీ కొరకు ఆరని అగ్ని ఎదురు చూస్తోంది. సరే, నేను మెసేజ్లో ముందుకు వెళ్తున్నాను. రక్షణ, ఇంత గొప్ప రక్షణను మనం పొందటం వల్ల దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ కీర్తన కదా 21వ అధ్యాయం. త్రూ సాల్వేషన్, రక్షణ ద్వారా మనం ఎలాంటి దీవెనలు పొందుతామనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ అధ్యాయం 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను ఆమేన్ నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. రక్షణ పొందటం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఇక్కడ
మరి కీర్తనకారుడు దావీదు గారు భక్తుడు రాస్తున్నాడు. నీ రక్షణ వలన అతనికి ఏం కలిగిందంటే గొప్ప మహిమ కలిగిందంట. గొప్ప మహిమ, గ్లోరీ, గౌరవ ప్రభావమును ధరింపజేసినావు. ఇంగ్లీష్లో గ్లోరీ అండ్ మ్యాజెస్టీ ఈస్ అపాన్ హిమ్ అనుంది. త్రూ సాల్వేషన్, రక్షణ ద్వారా మహిమ, గౌరవ ప్రభావాలు, మ్యాజెస్టీ అండ్ గ్లోరీ అండ్ హానర్ వాజ్ అపాన్ హిస్ హెడ్. అంతేకాదు నిత్యము ఆశీర్వాదకారకుడిగా దేవుడిని ఉంచుతాడు. నువ్వు రక్షణ పొందితే, నీ హృదయం ప్రభుకిస్తే, నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీవు నీ పిల్లరా మరి రక్షింపబడితే మీ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. అనేకులకు దీవెనకరంగా కుటుంబం. రక్షణ పొందకపోతే మరి అనేకులకు కంటులు నలుసులా తయారవుతావు. నువ్వు రక్షణ పొంది ఉండకపోతే నువ్వు అనేకులకి ఒక భారంగా, ఒక శాపంగా మారిపోతావు. నువ్వు రక్షణ పొందితే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అబ్రహాంతో ప్రభు అన్నాడు, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్. నిన్ను ఎవరు వచ్చి టచ్ చేసిన వారు దీవించబడతారు. నువ్వు వెళ్ళి ఎవరిని టచ్ చేసినా దీవించబడతారు. నువ్వు వెళ్ళిన ఆశీర్వాదమే వారి నీ దగ్గరికి వచ్చిన ఆశీర్వాదం. బికాస్ యూ విల్ బి ఏ బ్లెస్సింగ్. రక్షణ వలన ఈ గొప్ప మరి మహిమ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకప్పుడు నీకు మహిమ లేదు, ఒకప్పుడు తృణీకారం పొందిన పరిస్థితి, ఒకప్పుడు మరి త్రోసివేయబడిన పరిస్థితి, పెంట కుప్పల మీద ఉన్న దుస్థితిలో ఉండవచ్చు. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో, ఎప్పుడైతే నిజంగా నువ్వు ప్రభుకు నీ హృదయం ఇచ్చావో, ప్రభు నిన్ను మరి నీకు మహిమ ఇచ్చి నిన్ను ఘనపరచడం, నిన్ను మరి హెచ్చించడం ప్రభు ప్రారంభిస్తాడు. ఇంకా ఈ రక్షణ ద్వారా వచ్చే దేవుడు మనకిస్తున్న దీవెనలు చూడండి ప్రియులారా. నిర్గమకాండ 14-13 చూడండి. మరి మోషే ఇజ్రాయేలీలతో చెప్తున్న మాట చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఇది. నిర్గమకాండ 14-13 వచ్చిన ఒకసారి బైబిల్స్ ఓపెన్ చేసి చూడగలరు. అందుకు మోషే, భయపడకుడి, ఫియర్ నాట్, యెహోవా మీకు నేడు కలుగజేయు యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుని చూడండి. చూస్తే ఏమవుతుంది? మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూను చూడరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు మోషే అంటున్నాడు ఇశ్రాయేలుతో, యెహోవా అనుగ్రహించిన రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. దేవుడు అనుగ్రహించే రక్షణను మీరు పొందుకోండి. మీరు అలా చూడండి. ఆ రక్షణలో మరి ఆ దేవుడు ఇస్తున్న, ఇశ్రాయేలుకి ఇస్తున్న ఆ గొప్ప దీవెనటి తెలుసా? అంతవరకు తరిమిన, అంతవరకు వారిని పరిపాలించిన, అంతవరకు వారిని నలగొట్టిన, పిల్లల 430 సంవత్సరాలు నలగొట్టిన ఐగుప్తీయులు ఇక మీదట మీరు మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. రక్షణ పొందగానే పిల్లల అంతవరకు నిన్ను పీడిస్తున్న శాపము, అంతవరకు నిన్ను వెంబడిస్తున్న శాపం ప్రభు కొట్టివేసి మరి ఎర్ర సందులో ముంచేసి, పిల్లల ఆ శాపాలు కానీ, ఆ శోధలే కానీ, ఆ శ్రమలే కానీ, ఆ రోగాలే కానీ, ఆ జబ్బులే కానీ, ఆ జాడ్యాలే కానీ, అంతవరకు నిన్ను పీడించినవి ఇక నీవు చూడవు. ప్రైజ్ ద లార్డ్. అది రక్షణ ద్వారా. ఎంత గొప్ప అనుభవం! రక్షణ అనుభవం ఉందా? మరి ఈ అనుభవాన్ని పొందుకున్నావా? రక్షణ ద్వారా ఎంత గొప్ప విడుదల ప్రవహిస్తున్నాడు. ఐగుప్తులను ఎర్ర సముద్రములో దేవుడు మరి ముంచి వేశాడు. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు కాబట్టి. మహిమ, ప్రభావములు, ఘనత వస్తుంది. తర్వాత నీ శాపాన్ని ప్రభు కొట్టివేస్తాడు. నీ మీద అజమాయిషి చేస్తున్న దురాత్మలను ప్రభు ముంచి వేస్తాడు. పితరుల దగ్గర నుంచి, కొన్ని తరాల నుంచి శాపుని నిలబడి చేస్తూ ఉంటే నువ్వు రక్షింపబడగానే ఆ శాపాన్ని ప్రభు కొట్టివేస్తాడు, స్టాప్ చేస్తాడు దేవుడు దాన్ని. ఇంకేం చేస్తే ఈ రక్షణ ద్వారా ఇంకేమి దీవులు దేవుడు దాచించాడు? కీర్తన 27:1. కొన్ని మాటలు మీకు మరి మీరు ప్రోత్సహించబడాలని, మీరు మీ కుటుంబం, మీ పిల్లలు ప్రత్యేకంగా రక్షింపబడాలని. నీ పిల్లలు రక్షింపబడ్డారా? నీ భార్య రక్షింపబడిందా? నువ్వు క్రైస్తవులుగా మారావా నేను అడగట్లా. నీ పేరు పాస్టర్ గారి పేరు మార్చాడా నేను అడగట్లా. నువ్వు బ్యాప్టిజం పొందావా నేను అడగట్లా. రక్షింపబడ్డావా? ఆ అనుభవం నీ హృదయంలో జరిగిందా?
ఆ రక్షణ కార్యం నీ హృదయంలో జరిగిందా? పిల్లరా, మొదట విశ్వాసం ద్వారా రక్షణ అనుభవము తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవము, ఆ తర్వాత సేవ పరిచర్య బాధ్యతలు, ఇవన్నీ దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. పిల్లలు చూడండి 27:1. యెహోవా నాకు వెలుగును రక్షకునై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణయును అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడతాను? ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నా దేవుడు నాకు రక్షణ. ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. నా దేవుడు నాకు వెలుగు, నాకు రక్షణ. కాబట్టి నేను ఎవరికి భయపడతా? నేను ఎవ్వరికి భయపడను అంటాడు. 3వ వచనం, నాతో యుద్ధము చేటుకు దండు దిగినను, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేపినా నేను ధైర్యం విడవను. ఎందుకు? వై డేవిడ్, అంత ధైర్యం నీకు ఎక్కడదయ్యా? దండు దిగినా భయపడవా? శత్రువులు యుద్ధం రేపినా భయపడవా? ఎందుకు భయపడవా అంటాడు, నేను రక్షణ పొందిన బిడ్డను. 1వ వచనంలో, యెహోవా నా రక్షణ, ఆయన నాకు వెలుగునై ఉన్నాడు. రక్షణ పొందినాడు, దేనికి భయపడ్డాడు? రక్షణ పొందిన వ్యక్తి, నిజముగా మారు మనసు పొందిన వ్యక్తి, హృదయంలో యేసుని చేర్చుకుని రోషం కలిగి ప్రభు కొరకు జీవిస్తున్న వ్యక్తి దేనికి భయపడ్డా? అది సింహాల బోనైనా ఎంత ధైర్యంగా వెళ్ళాడండి. చెరసాలలో ఎంత ధైర్యంగా ఉన్నారండి వారు. పౌలు శీలను బంధిస్తే వారు పాటలు పాడుతున్నారండి. పిల్లరా, మరి దానిల్ని సింహాల బోన్లో వేసినప్పుడు ఏమాత్రం భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. రాజు వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్నాడు, నీ దేవుడు నిన్ను కాపాడా అని అడిగితే రాజు ఎక్స్పెక్ట్ చేయలేని జవాబులో లోపల నుంచి బయటకు వచ్చింది, రాజు చిరకాలము జీవించుగాక. నేను సేవిస్తున్న దేవుడు రాత్రి తన దూతలు పంపించి సింహాల నోరు మూయించి నన్ను కాపాడాడు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కారణం రక్షణ అనుభవం. దానియేలు పిల్లరా, రక్షణ వల్ల నీ గొప్ప ధైర్యం వస్తుంది. యెషయా 45:10 కొన్ని మాటలే. త్వరగా రక్షణ పొందడం వల్ల నీవు పొందుకున్న దీవెనలు దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాను. చూడండి 45:17 చూడండి. యెషయా 45. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడయు విస్మయం పొందకయు ఉందురు. దేవుడు అన్నాడు, నిత్యమైన రక్షణ పొంది ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందాడు కాబట్టి ఎప్పటికీ సిగ్గుపడడు, విస్మయమందుడు. స్తోత్రం, హల్లెలూయ. సిగ్గుపడడు, ఇశ్రాయేలు సిగ్గుపరచబడడు. ఎందుకో తెలుసా? నిత్యమైన రక్షణ పొందాడని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు రక్షణ పొందితే నువ్వు భయపడడం మాత్రమే కాదు, నువ్వు దేనికి మరి సిగ్గుపడవు. సిగ్గుపడేటట్లుగా దేవుడు చేయడు నిన్ను. నీ పక్షంగా ప్రెస్టీజియస్గా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రెస్టీజియస్ థింగ్స్ గాడ్ విల్ డూ. గాడ్ విల్ యాక్ట్ ప్రెస్టీజియస్లీ. హీ విల్ ఫైట్ బిహాఫ్ ఆఫ్ యూ. నీకు బదులుగా దేవుడు మరి నీ శత్రువు దేవుడు చేస్తాడు. నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వసించేవాడు సిగ్గుపరచబడడు, విశ్వసించేవాడు కలవరపడడు. రక్షణ పొందేవాడు సిగ్గుపరచబడడు. అనుజనుల మధ్యలో ఉన్నావు, నువ్వు రక్షణ పొందావు, ప్రభువుని నమ్ముకొని వాడు అంత దరిద్రుడైపోయాడురా అని అనిపించేటట్లు దేవుడు చేయడం. మమ్మల్ని అందరూ విడిచిపెట్టి, మా కులాన్ని గోత్రాన్ని విడిచిపెట్టి, మా కట్టుబాట్లు విడిచిపెట్టి యేసు ప్రభు నమ్ముకున్నాడు, చూడు ఎలా అయిపోయాడో అని అనేటట్లు దేవుడు చేయడు. వారందరికన్నా ఒక మెట్టు పైనే నిన్ను ఉంచుతాడు. వారందరికన్నా ఉన్నత స్థితిలో ఉంచి నీ పిల్లలు వారందరికన్నా ఉన్న స్థితిలో ఉంటారు. ఆమేన్. వారందరికన్నా మంచి దేవుడు నీకు ఇస్తాడు. వారందరికన్నా మరి శ్రేష్టమైన ఈవులు దేవుడు నీకు ఇస్తాడు. అతి శ్రేష్టమైన గోధుమలు నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను పోషిస్తాడు, కొండ తీరతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. రక్షణ పొందేవాడు
యెషయా 60వ అధ్యాయం 18 చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఉంది, నేను చదువుతున్నాను. యెషయా 60వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం, రక్షణ పొందడం వల్ల దేవునికి ఇచ్చే దీవెన. ఇకను నీ దేశమున బలాత్కారం అనే మాట వినబడదు. బలాత్కారం అనే మాట రక్షణ పొందిన వాడి జీవితంలో వినబడదు. నీ సరిహద్దుల్లో పాడు అనే మాట కానీ, నాశనం అనే మాట కానీ వినబడదు. మరి ఏమవుతుంది? రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నువ్వు చెప్పుకుందు. రక్షణయే నీకు ప్రాకారమనియు అంటున్నాడు. రక్షణట నీకు గొప్ప ప్రాకారంగా ఉంటుంది. నీవు పొందిన రక్షణ, నీవు నీ హృదయంలో పొందుకున్న అనుభవం, రక్షణ అనుభవం ఉందే, అది నీకు ప్రాకారంగా ఉంటుందట. ప్రకారంగా, బ్యూటిఫుల్ వర్డ్ అండి. బలాత్కారము అనే మాట వినబడదు, పాడు అనే మాట, నాశనం అనే మాట వినబడదు. ప్రాకారంగా ఉంటుంది రక్షణ నీకు. ఏ శత్రువు నీ మీద జయముందడు. నీ ప్రాకారాలు దాటుకుని ఎవడు లోపలికి రానివ్వడు దేవుడు. రక్షణ పొందిన వాడికి దేవుడు గొప్ప కాపుదలిస్తున్నాడు. నేను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు అంటూ నీ ప్రాణమును కాపాడుతాడు. యూ విల్ కీప్ యువర్ సోల్, కీప్ యువర్ బాడీ. నీ ప్రాణాత్మ దేహాల ప్రభు రాకడ వరకు భద్రంగా, నిందారహితంగా కాపాడుతాడు ప్రభు. రక్షణ పొందడం వల్ల నువ్వు గొప్ప మరి కాపుదల పొందుకుంటున్నావు. చూడండి పిల్లరా, రక్షణ వల్ల గొప్ప సంతోషం కలుగుతుంది. అందుకే వాక్యంలో వారిని రక్షణ ఆనందము అంటాడు. రక్షణ ఆనందము. మరి కీర్తనకారుడు మరి రాస్తూ ఏమన్నాడు దావీదు? ఏమన్నాడు? 51వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలగేసిన దృఢపడ. రక్షణ ఆనందము, రక్షణ ఆనందముగా మారుతుంది. నువ్వు పొందిన రక్షణ అది నీకు ఆనందమయమై ఉంటుంది. రక్షణ పొందినవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. హబక్కూకు గ్రంథం 3:18, హబక్కూకు గ్రంథము మరి 3వ అధ్యాయము 18వ వచనంలో మరొక మాట ఉంటుంది. ఇంకొక చదువుతున్నాను చూడండి. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదు. ప్రభు యెహోవాయే నా బలం, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. రక్షణ పొందిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. చింతించడు, దుఃఖపడడు, సమస్యలు వచ్చినప్పుడు ఏడవడు. ఒక టాప్ సీక్రెట్ మీకు చెప్తాను. నువ్వు దేవుని సన్నిధిలో ఏడిస్తే, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, బయట ఏ సమస్యకు నువ్వు కన్నీరు కార్చు ధైర్యంగా ఎదుర్కొంటావు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చకపోతే ప్రతి చిన్న సమస్యకి ఏడవలసి వస్తుంది. when we cry in the presence of God, ప్రభు సన్నిధిలో ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, విలపిస్తూ ప్రార్థన చేసే అనుభవం నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. రక్షణ నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. జకర్యా 9:9లో దేవుని వాక్యం చెప్తుంది, నీ రాజు రక్షణ గలవాడునై. సియోన్ నివాసులారా 9:9 బహుగా సంతోషించుడి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు రక్షణ గలవాడు. రక్షణ ఉంది ఆయన దగ్గర. ఆయన వస్తున్నాడు, నీ ప్రాంతంలోకి వస్తున్నాడు. ఈస్ కమింగ్ టు జెరూసలేం అంటున్నాడు జకర్యా ప్రవక్త. సియోను నివాసులారా ఏం చేయండి? బహుగా సంతోషించండి. రిజాయిస్, బికాజ్ రక్షణ గలవాడు వస్తున్నాడు నీలోనికి.
ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారు గొప్ప సంతోషంతో నింపబడతారండి. మీరు తర్వాత చదవండి అపోస్తుల 6:34 6:34 ప్రియులారా ప్రియులారా మరి ఆ చెరసాల నాయకుడు పౌలు శీల రాత్రి చెరసాలలో ఉన్న స్తుతిస్తున్నప్పుడు గొప్ప భూకంపం వచ్చినప్పుడు అందరూ బంధకాలు ఉన్నప్పుడు తలుపులు తెరవబడినప్పుడు ప్రియులారా మరి అందులోని ఖైదీలను పారిపోయారేమో అనుకుని కత్తిసి పొడుచుకుంటున్నప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరు పారిపోలేదు, నువ్వు హత్య చేసుకోవద్దు, నిన్ను చంపుకోవద్దు అని చెప్పి ప్రియులారా మరి సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు జైలర్ అంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి? అప్పుడు నీవు నీటి వారు ప్రభు నేసినంత విశ్వసించి సువార్త ప్రకటించినప్పుడు ఆ కుటుంబం అంతా విశ్వసించి మారుమనసు పొంది రక్షణ పొందుకుని బాప్తిసం పొందినప్పుడట వారందరూ సంతోషించారట. ప్రైజ్ ది లార్డ్. రక్షణ ద్వారా సంతోషం. రాత్రి నీకు నెమ్మది లేదా, సంతోషము లేదా, నెమ్మది లేదా, నవ్వు లేదా? రక్షణ పొందితే నీకు ప్రభు గొప్ప సంతోషాన్ని ఇస్తాడని దేవుని వాక్యంలో మరి వ్రాయబడింది. పిల్లరా నీ కుటుంబాన్ని కడతాడు రక్షణ పొందుకుంటే. మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం మార్కు 5:1 గెరాసీనుల దేశంలో ఉన్నవాడు వాడి పేరు దేవుని వాక్యం వ్రాయబడేది. వాడు ఊరు పేరుని బట్టి ఇండియన్ అయితే అమెరికన్ లాగా గెరాసీనుడు ఆత్మతో నింపబడ్డాడు. వాడు మరి దేవునికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు. ఊరు చేసేవాడిని ప్రేమించి వాడి దగ్గరికి వచ్చి వాళ్ళని దురాత్మలని పారద్రోలి వాడిని విడిపించి వాడికి రక్షణ ఇచ్చి వాడిని స్వస్థపరిచినప్పుడు, స్వస్థ చిత్తుడైనప్పుడు వాడు ప్రభు పాదం దగ్గర కూర్చుంటే వాడు అంటాడు, ప్రభువా నేను నీతో పాటు వచ్చేస్తానయ్యా. 12 మంది శిష్యులు ఉన్నారు కదా, 13వ వ్యక్తిగా నన్ను పెట్టుకో, 13వ శిష్యుడిగా ఉంటాను, లెట్ మీ కమ్ విత్ యూ ప్రభు అన్నారు. నో, వద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళి నువ్వు నీ ఇంటి వారి ఎందుకు వెళ్ళి చదవ ప్రభువు నీ యందు కనికరపడి నువ్వు నీ ఇంటికి వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారు. అందరూ ఆశ్చర్యపోయారు. అది రక్షణ అంటే. కుటుంబాన్ని కలుపుతాడు ప్రభు, కుటుంబాన్ని ఐక్యపరుస్తాడు. గృహంలో సంతోషం, గృహంలో సమాధానం, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. చివరిగా రక్షణ పొందుకుంటే ఉగ్రత నుండి రక్షింపబడతావు, తప్పించబడతావు. 1 తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 5:9 చూడండి. రక్షణ ద్వారా వచ్చే ఆశీర్వాదాల్లో ఒకటి గొప్ప దీవెన ఏంటంటే ఉగ్రత నుండి రక్షింపబడతావు. తెస్సలోనికీయులకు రాయబడిన 1 పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటే దేవుడు మనల్ని నియమించను గాని ఆమేన్ ఉగ్రత పాలొకటకు నియమింపలేదు. ఈ మాటలో అర్థమేంటో తెలుసా? ఉగ్రత నుండి తప్పించడానికి మీరు రక్షింపబడ్డారు అని అర్థం. రక్షణ ద్వారా ఉగ్రత రాబోతున్న ఉగ్రతలో నుండి నువ్వు తప్పించబడతావు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. కరోనా, కోవిడ్-19, రకరకాల తెగుళ్ళు, రకరకాల పరిస్థితులు. ప్రభు రాకడ దినాల్లో ముద్రలు విప్పబడతాయి, పాత్రలు ప్రోక్షించబడతాయి. భయంకరమైన శ్రమల దినం రాబోతున్నాయి. భయంకరమైన క్రీస్తు విరోధి వస్తాడు. 665 ముద్ర వేయబడుతున్నాయి. భయంకరమైన తెగులు వస్తాయి, వడగండ్లు పడతాయి, సూర్యుడు నల్లగైపోతాడు, చంద్రుడు రక్తం బ్లడ్ కలర్లో అయిపోతాడు. దినాలు భయంకరంగా ఉంటాయి. క్రీస్తు విరోధి పరిపాలన చేయబోతున్నాడు. మరణం ఉండదు, సాతాను చెలరేగిపోతాడు. అలాంటి దినాల్లో నీవు నేను ఉండము. ప్రైజ్ ద లార్డ్. రక్షణ పొందిన ప్రతి బిడ్డను ప్రభు మధ్యాకాశానికి కొనిపోతాడు. ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు నిన్ను, నన్ను. ఎత్తబడే అనుభవం. రక్షణ పొందిన వారు ఎత్తబడతారు, గుర్తుపెట్టుకోండి. రక్షణ లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. నువ్వు ఎంత గొప్పవాడవైనా, నువ్వు చిన్నోడు అయినా పెద్దోడు అయినా, తెల్లోడు అయినా నల్లడు, పొట్టోడు అయినా పొడుకోడు అయినా, చదువుకున్నా చదువులేకపోయినా, లేదా ఆస్తిపరుడు అయినా పేదోడు అయినా,
నువ్వు ఎవ్వరమైనా, నువ్వు విశ్వాసమైనా రక్షణ నువ్వు విశ్వాసమైన సేవకుడు అయినా, సువార్థికుడు అయినా, బిషప్ అయినా, నువ్వు ఎవరమైనా కావచ్చు కాక, నువ్వు రక్షణ పొందకపోతే, నీ హృదయం నిజంగా ప్రభుకి ఇవ్వకపోతే, నువ్వు నటనా జీవితంలో ఉంటే, వేషధారణతో ముందుకు సాగుతూ ఉంటే, మేనేజ్ చేస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా, ఒప్పుకోకుండా, యేసు రక్తంలో కడగబడకుండా నువ్వు ఉంటే కనుక నువ్వు విడిచిపెట్టబడతావు, ఉగ్రత పాలైపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, తీర్పుల నుంచి నరకానికి వెళ్ళిపోతావు, యుగాలు ఏడుస్తావు. నరకము నుండి తప్పించుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన రక్షణ నువ్వు పొందాలి. ఎవరి వలన రక్షణ పొందదు, ఈ నామము వలనే, యేసు నామం వల్లే నువ్వు రక్షింపబడతావు. నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడతావు. ఈ రాత్రి గొప్ప రక్షణ అంటున్నాడు, గొప్ప రక్షణ అంటున్నాడు. ఈ రక్షణ నువ్వు పొందుకోవాలని, రక్షణను కొనసాగించాలని, ప్రభు రాకడ వరకు రక్షణను కాపాడుకోవాలని నేను దేవుని సేవకుడిగా కోరుకుంటూ, ఇంకా నీవు రక్షింపబడకపోతే ఈ రాత్రి కన్నీరు కారుస్తున్నా ప్రభు. యాషావు గురించి ఏం రాయబడిందో తెలుసా? యాషావు అట ఆ తర్వాత కన్నీరు కార్చి వచ్చిన ప్రయోజనం లేక త్రోసివేయబడ్డాడంట. సమయం ఉండగానే రక్షింపబడాలి. పిల్లల ఆరోగ్యం ఉండగానే రక్షింపబడాలి. నీ మనసు పనిచేస్తుండగానే నీ పాపాలు ఒప్పుకోవాలి. మనసు ఖరాబ్ అయిపోయి పిల్లలు నువ్వు కోమలోకి వెళ్ళిపోతే ఆ తర్వాత బెడ్ మీద రక్షణ పొందుతానులే అని అనుకోవద్దు. ఎలా ఉంటుందో తెలీదు. రక్షణ పొందకపోతే ఎవ్వరు నేను తప్పించలేరు. యేసు ప్రభువే ఆయనే రక్షణ. సిలువ దగ్గరే రక్షణ ఉంది. సిలువ రక్తములో నువ్వు కడగబడితే రక్షింపబడతావు. వస్తావు ప్రభు దగ్గరికి. అయ్యా నేను రక్షింపబడాలి. నువ్వు రక్షింపబడితే నా భార్య రక్షింపబడాలి బాబు. నీ భార్య భర్తలు రక్షింపబడితే నా పిల్లలు రక్షింపబడాలి త్వరగా అన్న ఆశతో, ఆత్మ సంబంధమైన మరి తీవ్రతతో మీరు అందరూ ముందుకు సాగాలని, రక్షణ పొందటం ద్వారా దేవుడిచ్చే ఆ దీవెనలు ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం, ధ్యానించాం. ఆ దీవెన ప్రభు మీ అందరికీ ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మాకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనలోకి రండి. ఫ్యూ మినిట్స్ చిన్న ప్రార్థన చేయండి. ప్రభు, రక్షణలో ఎన్ని దీవెనలు ఉన్నాయా? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. నిన్ను పోలిన వాడెవడయ్యా? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడయ్యా? రక్షణ పొందుకుంటే నీలాంటి వాడు ఎవడు రెడీ పోలేదు. గొప్పవాడు నువ్వు ఐశ్వర్యవంతుడు, రక్షణ పొందిన వ్యక్తి. నీ వంటి వాడెవడు? భాగ్యవంతుడు. నువ్వు భాగ్యవంతుడు అనేవి. రక్షణలో ఎన్ని దీవులు ఉన్నాయి. ప్రభు ఆయన యేసును విశ్వసించు. ఆయన నీ కొరకు రక్తం చిందించాడని నమ్ము. నీ పాపాలు క్షమించబడడానికి ఆయన రక్తం చిందించాడని నమ్మి నీ పాపాలు ఒప్పుకో ప్రభు దగ్గర. ఒకటి జ్ఞాపకం అని ఒప్పుకో. ప్రభు యేసయ్య తన రక్తంతో కడిగేస్తాడు. ఇది గొప్ప అనుభవం. 7:14 ప్రకటన ప్రకారం, అయ్యా ఎవరు వీరు అంటే, వీరు మహాశ్రమ నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రంలో ఉతుకు తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారే రక్షణ పొందుకొని, మా రక్షణకై నీకు స్తోత్రం అంటున్నారు. మా రక్షణకై స్తోత్రం అంటున్నారు. పరలోకంలో ఆ స్తుతి వినపడుతుంది. మా రక్షణకై స్తోత్రం. రక్షణ పొందిన వారు మాత్రం పరలోకానికి వెళ్తారు. మిగతా వారు ఏమీ అనుమానం లేదు. నో డౌట్ విడిచిపెట్టబడతారు. పేరు మారింది, బాప్తిసం పొందాను, పలానా నదిలో పొందాను, పలానా గొప్ప వ్యక్తి ధర పొందాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థనలు పెట్టించుకున్నాను, బిర్యానీ ప్యాకెట్లు పంచాను, బట్టలు, ఇవన్నీ మంచివే కాదంటలేదు. రక్షణ పొందావా? రక్షకుడిని నీ హృదయంలోకి ఆహ్వానించావా? ఆ రక్షణ అనుభవం పొందిన ఒక అనుభవం నీకు ఉందా? ఆ సన్నివేశం నీకు గుర్తుందా? చాలా ప్రాముఖ్యం. ఆ అనుభవం మీరు అందరూ పొందాలని కోరుకుంటూ మాటలు ముగిస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీరు నాకు ఇచ్చిన వాక్యాన్ని నీ బిడ్డలకు అందించాను ప్రభు. రక్షణ ఎలా పొందాలో నాయన, రక్షణ అంటే ఏంటో, రక్షణలో మీరు దాచించిన దీవెనలు, రక్షణ పొందితే మేము ఏం పొందుకుంటామో, ఏమై ఉంటామో లేఖనాలు ద్వారా సూటిగా నాయన మరి ధాటిగా మాకు అర్థమయ్యేటట్లుగా
మాకు వివరించినందుకు స్తోత్రం. రక్షణ పొందుకొని ప్రభు మారు మనసు రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి నాయన మీకు ఇష్టమైన క్రియలు చేస్తూ మీరు రాకడ కొరకు సిద్ధపడి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ రాత్రి వాక్యానికి మేము లోపడుతాం. ఇంకా మా కుటుంబాల్లో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే వారందరూ రక్షణ పొందాలని మేము వారి కొరకు ప్రార్థన చేసే కృప మా అందరికీ తెచ్చాం. లైవ్లో వాక్య కుటుంబాలందరికీ దివ్యమని ఈ రక్షణ అనుభవం ఇచ్చామని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థనలు చూడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువు వారి దీవెన, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం ఇప్పుడు మనందరికీ తోడైన రక్షణలో దేవుడు దాచించిన దేవుళ్ళన్నీ మనం పొందుకునేటట్లుగా కృప అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మనందరినీ దీవించి నడిపించును గాక. ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది. మీరు మీ కుటుంబాలలో త్వరగా రక్షణ పొందాలని, త్వరగా రక్షణలో మరి కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు మరలా మీకు వీలైతే సమయం ఉంటే మరలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్యాన్ని మరలా వినండి. ఈరోజు మీరు షేర్ చేయండి ఈ మెసేజ్, అనేక మంది మరి వినాలని మరి నేను కోరుకుంటున్నాను. నేను దీవించగా రేపు మరలా 8 తర్వాత నేను లైవ్లోకి వస్తాను. కోటౌట్లు అనే ప్రాంతంలో మందిరం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. స్లాబ్ వేయబడింది. మరి మిగతా నిర్మాణం కూడా పూర్తయ్యేటట్లుగా దయచేసి ప్రార్థన చేయండి. ఈ 5 దినాల్లో మనం ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి. దేవుని కొరకు కార్యాలు చేయాలి. ప్రభు కొరకు మనం ప్రయాసపడితే అది వ్యర్థం కాదని దేవుని వాక్యంలో. ప్రభు కొరకు మీరు పడిన ప్రయాస వ్యర్థం కాదు. గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం పోగొట్టుకోరండి. ప్రభు కొరకు ఏదో ఒకటి చేయండి. గో ఆర్ సెండ్. మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళేవారిని పంపించండి, ప్రోత్సహించండి. ప్రియులారా, మరి నిర్మాణం కొరకు ప్రార్థన చేయాలని మరొకసారి దేవుని సేవకుడు కోరుకుంటూ ప్రభు మీకు శుభము అనుగ్రహించునుగాక. మరి సమాధానం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మీ అవస్థలు నాకు తెలియజేయండి. లైవ్లో మరి వాక్యం ఉంటున్న వాళ్ళందరూ మీ యొక్క అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేసి నాకు ఫోన్ చేయొచ్చు. నేను మీకు ఫోన్లో ప్రార్థన చేస్తాను. ప్రభు మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.